హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది ఐస్ స్కేటింగ్ అండి. ఐస్ స్కేటింగ్ ఏంటంటే జనరల్‌గా ఇండోర్‌లో ఆటిల్లో అట్లా ఉంటది. కానీ ప్రతి క్రిస్మస్‌కి క్రిస్మస్ లైట్స్ పెట్టిన దగ్గర మాత్రం ఐస్ స్కేటింగ్ తప్పనిసరిగా ఉంటది. క్రిస్మస్ లైటింగ్స్ చూడటానికి వచ్చినోళ్ళు ఐస్ స్కేటింగ్ కూడా ఆడతారనమాట. ఈ ఐస్ స్కేటింగు మామూలుగా అన్ని ఏరియాలో త్రూఅవుట్ యూకేలో ఎక్కడ క్రిస్మస్ లైట్స్ అయితే పెడతారో అక్కడ ఈ ఐస్ స్కేటింగ్ కూడా ఉంటది. ఐస్ స్కేటింగ్ చూడండి, ఇది ప్రైజెస్ అనమాట. అలాగే దానికి ఆన్‌లైన్‌లో కూడా మనం ఈ టికెట్స్ బుక్ చేసుకొని, టైమింగ్స్ అన్నీ కూడా స్లాట్లు బుక్ చేసుకొని ఆడుకోవచ్చు ఐస్ స్కేటింగు. మేము కూడా మా పిల్లలెళ్తే ఆన్‌లైన్‌లో చూసి మేము వీళ్ళకి బుక్ చేసాము టికెటు. బుక్ చేస్తే 8 గంటల నుంచి 8:30 వరకు ఓ స్లాట్ దొరికింది. అరగంట, అరగంట అనమాట. దానికొచ్చేసేసి పర్ హెడ్ 11 పౌండ్స్, 1100 అలాగా. అట్లా ఇద్దరు, మా బాబు, మా పాప ఇద్దరు కూడా ఎళ్లారు. అందరూ కూడా ఐస్ స్కేటింగ్ చూడండి ఎట్లా ఆడుతున్నారో. ఒకవేళ ఐస్ స్కేటింగ్ చేయటం కొంతమందికి బాగా బాగా ప్రాక్టీస్ చేసినోళ్ళైతే ఇండివిడ్యువల్‌గా అట్లా ఆడుకుంటారు. మనకు ప్రాక్టీస్ లేకుండా పడిపోతాం అట్లా అనుకుంటే పెంగ్విన్ ఉంటది. ఆ పెంగ్విన్ వచ్చి 5 పౌండ్లు, 5 పౌండ్లు తీసి చూడండి అట్లా ఎర్రగా కనపడుతున్నాయి కదా! అది సపోర్ట్ తోటి మనం ఎంజాయ్ చేయాలనుకుంటే ఆ సపోర్ట్ తోటి కూడా మనం ఐస్ స్కేటింగ్ ఆడొచ్చు. కొంతమంది కొత్తగా ఎంజాయ్ చేయాలి. రానోళ్ళు కూడా ఉంటారు కదా! ఐస్ స్కేటింగు. వచ్చినోళ్ళైతే ఈజీగానే ఎళ్ళిపోతారు. మళ్ళీ అందులో మధ్యలో వాళ్ళకి ఇంకా హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉంటారనమాట. ఆరెంజ్ కలర్ షర్టులేసుకొని చూడండి, ఇదిగో చూడు ఎంతమంది జనం అలా ఉన్నారో. నేను ఆడలేదు గానీ చూడటానికైతే వెళ్ళాను ఐస్ స్కేటింగు. అది చూసినప్పుడు నేను ఇంకా వీడియో అలా చేశాను గుర్తుగా ఉంటదనేసేసి. చూడండి జనం అయితే ఖాళీ లేకుండా ఇసుకేస్తే రాలనంత జనమైతే ఫుల్లు లైటింగ్స్ చూసి ఇక్కడ పిల్లల్ని ఐస్ స్కేటింగ్ పిల్లలేంటి, పెద్దోళ్ళేంటి వచ్చిన వాళ్ళు అందరూ గూడా ఐస్ స్కేటింగ్ ఆడుతూ ఉంటారు. ఎంత చక్కగా పడతా ఉంటారు, లెగుస్తూ ఉంటారు. పడినోళ్ళకి మధ్య వాళ్ళు హెల్ప్‌లు జేస్తా ఉంటారు. హెల్పర్స్ వాళ్ళంతా గూడా కొంతమంది చిన్న పిల్లలు పెంగ్విన్ అదిగో చూడండి. ఆ రెడ్ పెంగ్విన్‌లు అట్లా కూర్చొనుంటారు ఐస్ స్కేటింగ్ మీద ఎళ్తూ ఉంటే. ఎక్కువగా జనరల్‌గా అన్నీ ఇండోర్‌లుంటాయి. ఓన్లీ క్రిస్మస్ టైమ్ అప్పుడు మాత్రం ఒక మంత్ ఆ నెలంతా గూడా ఔట్‌డోర్‌లుంటాయనమాట. ఎక్కడైతే క్రిస్మస్ లైట్స్ పెడతారో, ఆ లైట్‌ల దగ్గర ప్రతి ఒక్కటి లండన్‌లో ఉన్నాయి, మేము ఉండే ప్లేస్‌లో ఉన్నాయి. ఏ ప్లేస్‌లో అయినా ఇట్లా పెడుతూ ఉంటారు. ఇదిగో చూడండి మొత్తం కూడా ఐస్ కట్టు అరగంటకి, అరగంటకి మళ్ళా బ్యాచ్ మారుతూ ఉంటారు. అరగంట అనమాట ప్రతి ఒక్కళ్ళు ఈ ఐస్ స్కేటింగ్ చేయటానికి. ఆ విధంగా అరగంట అయిపోయిందంటే మన టైం అయిపోయినట్టు వాళ్ళు బయటకొచ్చేస్తారు. మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ ఇంకో బ్యాచ్ దిగుతారనమాట. అక్కడ కూడా చూడండి క్రిస్మస్ ట్రీస్ ఎలా పెట్టారో, ఆ పక్కనే ఇంకంతా ఫుల్లు డ్రింక్స్ తాగుతూ వీళ్ళంతా ఐస్ స్కేటింగోళ్ళు ఒక్కొక్కసారి లోనకొచ్చి డ్రింక్ తాగి మళ్ళా బయటికెళ్ళి ఐస్ స్కేటింగ్ చూడటం, ఆ పిల్లల్లో ఐస్ స్కేటింగు ఆడిపిచ్చటం ఇదంతా ఈ లోన ఐస్ స్కేటింగ్‌లోనే అక్కడ బారనమాట. ఆ బార్ దగ్గర ఇదంతా క్రిస్మస్ లైట్స్ పెట్టి ఫుల్లు డాన్స్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ బాగా ఉన్నారు. మనము ఆ ఐస్ స్కేటింగ్ చూసాం కదా! ఇక్కడి నుంచి ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవాలి. ప్రైస్ ఇదంతా ఇది. టికెట్ బుక్ చేసుకొని అక్కడి నుంచి ఇటు నుంచి లోనికి వెళ్ళాలనమాట. ఈ విధంగా ఇటు నుంచి చూడండి, ఇదిగోండి ఇక్కడంతా గూడా ఎలా పెట్టారో డెకరేషన్ అంతా గూడా ఇట్లా లోనకే ఈ విధంగా ఇటు నుంచి నడుచుకుంటూ లోనకెళ్ళాలి. అంతా ఫుల్ లైటులతో ఎలా డెకరేట్ చేశారో చూడండి. ఇలాగా ఇట్లా నడుచుకుంటూ ఆ టికెట్ బుక్ చేసుకొని ఐస్ స్కేటింగ్ షూస్ ఉంటాయి గదా! వాళ్ళిస్తారు టోకెన్ ఇవ్వంగానే. ఆ షూస్ ఏసుకొని మనం ఇట్టా నడుచుకుంటూ వెళ్ళాలనమాట లోనకి. ఐస్ స్కేటింగ్ దగ్గరికి. పక్కన ఇదిగోండి కొంతమంది లోన బార్‌లో డ్రింక్ చేస్తూ, మాట్లాడుకుంటూ అలా ఉన్నారు. ఇదిగోండి ఇక్కడి వరకొచ్చేస్తే ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఇందులోకెళ్ళాలి. ఇగో హెల్పర్స్ చూడండి ఎక్కడ పక్కన నిలబడి ఉండరు. ఎవరైనా పడిపోతే గమ్మునొచ్చి హెల్ప్ చేయటానికి. ఇక్కడ పెంగ్విన్ తీసుకోవాలి 5 పౌండ్స్ అది. ఆ పెంగ్విన్ తీసుకొని లోనకి వెళ్ళాలి మనం. ఇదంతా కూడా అంతే. ఈ వీడియో గనుక నచ్చితే మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఎళ్ళిన దారిలోనే బయటకొచ్చేసా అనమాట నేను. అలా అనమాట. అట్లా పక్క నుంచి కూడా చూడొచ్చు. ఇట్లా గూడా ఎళ్ళొచ్చు. ఈ విధంగా అంతా గూడా లోన లైట్‌లతోటి ఆటిలతోటి ఐస్ స్కేటింగ్ దగ్గర చిన్న చిన్న ల్యాంపులతోటి ఇవంతా గూడా ఎలా చేశారో చూడండి. అంతా ఇప్పుడు ఫుల్లు ఈ నెలంతా గూడా అలానే ఉంటది. చూడండి అంతే. ఓకే. బాయ్.